ఎంతో తెలివి అయిన చిన్న కుందేలు. అది ఎందో తెలివిగలదని సామర్థ్యం కలదని అధికమయ్యే. అహంకారంతో తానొక చిన్న జంతువునని కుందేలు ఎప్పుడు అనుకోలే. తనకంటే అది మిగతా జంతువుల కంటే ఎగిరి ఎగిరి పడుతుండే. ఒక్కరోజు కుందేలును పాపం తాబేలు చూడలేదు. తాబేలు చిన్న చిన్నగా నడవకూడదు, చీమలాగా త్వర త్వరగా నడవవలనని చెప్పే. కుందేలు పరిహాసము చేయ బాధపడుతూ ఏడ్చెను. కుందేలు, వద్దు, నా సామర్థ్యం పట్టి నీకు తెలియదు. నేను వేగంగా నడుస్తాను, ఎంతో అహంకారంగా పలికెను. చూసావా, ఈ అడవిలోని జంతువులు నన్నే అనుసరిస్తాయి చూడు. ఈ అహంకారికి ఒక గుణపాఠం నేర్పాలి తాబేలు నిర్ణయించే. నిన్ను అనుసరించుటకు నేనున్నా తాబేలు చెప్పే. కుందేలు అలాగునే. కుందేలు తాబేలును ఎగతాళి చేసే. తరువాతి రోజున తాబేలు, కుందేలు ఒకచోట చేరి పోటీ పెట్టుకొనే. ఇద్దరు ఒప్పుకొనగా వారిద్దరిని చూడ అన్ని జంతువులొచ్చే. పోటీని చూడ మృగములన్నీ వచ్చే. 1, 2, 3 కోది పీలిచే. పాలపిట్ట ఈలవేసే. పోటీ మొదలయ్యే. నిమిషములోనే కుందేలు సగం దూరం చేరే. పాపం తాబేలు చిన్న చిన్నగా నడుస్తూ ఉంది. నిమిషంలో సగభాగం చేరిన కుందేలుకు ఇంకా అహం పెరిగే. తాబేలు సగం దూరం రావటానికి చాలా సమయం పడుతుందని అనుకొని కుందేలు చెట్టు కింద విశ్రమించే. ఏమైనా తాబేలు చిన్న చిన్నగా నడుస్తూ సగం దూరం చేరే. చెట్టు కింద సుఖంగా నిద్రిస్తున్న కుందేలును తాబేలు చూసి, అహంకారి. కుందేలు లేచేలోగా తాబేలు ఎంతో వేగంగా నడుస్తూ ముందుగానే చేరే. అక్కడ తాబేలును చూసి జంతువులు ఆనందమయ్యే. కోది వచ్చి కుందేలును పిలిచే. నిద్రలేబి కుందేలుగు తాబేలు పోటీలో జయించిన వివరము కుందేలుగు కోది చెప్పగా, కోదిని నెట్టివేసి అది వేగంగా నడిచి వెళ్ళే. పోటీలో గెలిచిన తాబేలును చూసి కుందేలు ఆశ్చర్యపోయినే. జంతువులన్నీ కుందేలును ఓడిపోయావు అని పలికే. అవి తాబేలును ఊరేగించే.